ఈ ప్రెమిసెస్ బాధితుడా ఏమైంది ఇక్కడ? అశోక్ నేను ఓకే సింగరేణి నుంచి నేను లీజ్ తీసుకొని ఓల్డ్ అశోక థియేటర్ అని ఒక టాకీస్ కట్టుకున్నాం. ఏం థియేటర్? అశోక థియేటర్. ఓకే. దాని రెనోవేషన్ కోసం నేను కంపెనీలో అప్లై చేసుకున్నాను. ఆ పర్మిషన్ కూడా వచ్చింది మనకి, అంటే కోర్టు ద్వారా రెనోవేషన్కి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ వచ్చింది. ఓకే. ఈ లోపల కొత్తగా మనకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, ఓకే, భక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని. ఆయన వచ్చి ఆయన ఉనికిని చాటుకోవడం కోసం నా ఆస్తిని సర్వనాశనం చేసాడు. ఒక అర్ధరాత్రి 11:30కు ఒక 20-30 మంది జనాలతోటి ఒక 4 జేసీపీలో ఒక 20 ట్రాక్టర్లను తీసుకొచ్చి ఈ ప్రిన్సెస్ అంతా గులగొట్టించాడు. ఇదే ప్లేస్లో ఈ ప్లేస్లో నా షాప్ ఉంది, కూలర్ల షాప్. నేను ఎయిర్ కూలర్ షాప్ నడిపించుకుంటాను. ఆ షాప్ను కూడా దాంట్లో 50 లక్షల స్టాక్ ఉంటే అది కూడా పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఆ జేసీపీలు తీసుకొచ్చి కూలగొట్టారు. థియేటరు ప్లేస్ ఇది కులగొట్టి నాకు ఏ విధమైనటువంటి సోర్స్ చూపించకుండా ఇవాళ ఊరి మీద ఆయన ఇన్లీగల్గా ఎక్కడ పడితే అక్కడ కులగొట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాడు. ఇక్కడ పెట్టిస్తే నాకు బాధ లేదు. సబ్జెక్ట్ మనం మాట్లాడి చెప్పాను కదా, మనం చెప్తాం మేడం, మీరు చెప్పిన అయితే ఓకే. ఇలాంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఉనికి కోసం నాలాంటి వాళ్ళను ప్రణంగా పెట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కులగొట్టడం జరిగింది మేడం. అది నా క్వార్టర్స్ లో ఉన్నారా లేదా ఇక్కడ ఉన్నప్పుడు ప్లేస్ మన సింగరేణి ఇచ్చిందేనా? సింగరేణి 100% లీజ్ ల్యాండ్ లో నేను చట్టబద్ధంగా ఉన్నా, ఇన్లీగల్ గా లేను, ఆక్యుపై చేసుకొని లేను, ఇంకా వేరే ఏ అక్రమ మార్గాలలో నేను లేను. తర్వాత హైకోర్టు ఈ రోజు వరకు కూడా నాకు స్టేటస్ గా ఉంది ఇందులో. ఆయన చట్టాలని గౌరవించాడు, దేన్ని గౌరవించాడు? ఇష్టానుసారంగా ఆయనకి ఇక్కడ ఉన్న సింగరేణి అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ఒక పిఎల్, ప్రైవేట్ పిఎల్ లాగా పనిచేస్తారు. అంటే అది చట్టబద్ధంగా చేయవచ్చా చేయరాదని ఏం ఆలోచించారు. అదంతా నేను చూసుకుంటా అంటే ఏదైనా చేసిస్తా. అది ఇక్కడ ఉన్న వ్యవస్థ. నా పేరు అశోక్ వేమ్లా. అశోక్ వేమ్లా. ఈ థియేటర్ పేరు కూడా అశోక్ థియేటర్ అనే పెడదాం అనుకున్నారు. రియల్లీ సారీ బ్రదర్. దౌర్జన్యంగా ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది మేడం. ఆయనకి చెప్పుకునే పరిస్థితి లేదు, మా కోసం ఆయన వినే పరిస్థితి లేదు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఎవరు చెప్పినా వినాలా, ఏది చెప్పినా వినాలా, ఏది చేసినా చట్టబద్ధంగా చేయాలా. ఇల్లీగల్ గా ఏది కూడా చేయవద్దు. 100%. అది నేను ఇట్లా ఇల్లీగల్ గా ఉంటే, నేను చట్టబద్ధంగా లేకపోతే నన్ను తీసేసుకోవచ్చు. నాది నేను పట్టబద్దారిని కాదు, నేను లీజ్ హోల్డర్ని మాత్రమే. నా లీజ్ రైట్స్ ఎంత మంది ఉన్నారు? చాలా మేడం. ఆయన వచ్చినాక, ఆయన ఎమ్మెల్యే అయినాక ఈ ఊరి మీద ఆయన చేసింది ఏంటంటే 1000 కోట్లు తీసుకొచ్చిన అన్నాడు. 1000 కోట్లతో మొత్తం కూలగొట్టాడు తప్ప ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇవాళ చూడండి మేడం, ఆయన కూలగొట్టిన ప్లేస్లలో వాళ్ళే బాధితులే కట్టుకుంటున్నారు. ఆయన తెచ్చిన పైసల నుంచి ₹1 నుంచి కూడా ఆయన వెచ్చించి కట్టించట్లేదు. తర్వాత రోడ్లైనా సింగరేణి చేస్తుంది, ఈ చౌరస్తాలో షాపింగ్స్ కూడా సింగరేణి కడుతుంది, సిఎస్ఆర్ నిధులో ఇంకేదో నిధులతోటి. కానీ ఆయన తెచ్చిన 1000 కోట్లు ఏమైనాయి, ఎక్కడ పెట్టాడు, ఏం అభివృద్ధి చేశాడు? ఇలా మొత్తం దౌర్జన్యం. వాళ్ళే కట్టుకుంటారు, బాధితులే కట్టుకుంటున్నారు. అది ఏదో నువ్వు శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేయి. నువ్వు ఎందుకు 1000 కోట్లు తెచ్చినావు అంటున్నావు, దేనికి పెట్టినావు, ఎందుకు పెట్టినావు, ఎక్కడ ఏం కడుతున్నావో? మేడము ఏ ఒక్కదానికి పర్మిషన్ లేదు. ఆయన కట్టే ఏ నిర్మాణాలకు కూడా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుంచి ఏ పర్మిషన్ లేదు. వాళ్ళు సింగరేణి కట్టే వాళ్ళు కానీ, ఇటు జనాలు కట్టుకునే వాటికి కానీ, ఆ పట్టకి ఆ జాగాకి ఓనర్ ఎవరో తెలియదు, ఆ పర్మిషన్లో ఆ ఇండ్లకి ఎలా పర్మిషన్స్ ఇచ్చారో తెలియదు. ఇక్కడ మున్సిపల్ శాఖ అనేది ఒక ఎవడో చెప్తే నడుస్తుంది తప్ప వాళ్ళ పని విధానం, అంటే చేయవలసిన పని చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు మున్సిపల్ వ్యవస్థ. అయితే దానికి జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మరి ఆమె. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఇంత అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. పర్లేదు మేడం, మీరు కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. పర్లేదు, ఉండండి, మీరు ఉండండి, నో ప్రాబ్లం.